నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్ కొత్త కుట్రలకు తెరలేపుతోంది. భారత రక్షణ శాఖకు చెందిన యూనిఫామ్లను పోలిన యూనిఫామ్లతోటి జనాల్ని ఇక్కడికి జైషే మొహమ్మద్ బ్యాచ్ని ఇక్కడ దింపే ప్రయత్నం చేస్తుంది. ఇదొక ఎత్తు. రెండోది, మన ఈ CJPలకు సంబంధించి బెంగాల్ STF స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్ మాట్లాడారు కల్కటాలో. హమీద్ మండల్ అనే ఒక ఉగ్రవాదిని మన పోలీస్ యూనిఫామ్ వేసేసి పంపించడం కోసం అతని గర్ల్ ఫ్రెండ్ ద్వారా ఒక ప్రయత్నం చేసింది. ఆమె ఎవరు? అర్పితా సర్కార్ అని ఒక బెంగాలీ. సో ఈ కుట్రలన్నీ కూడా 1 by 1 బయటపడుతున్నాయి. అంటే CJP చేసిన ఈ ఆందోళనకి అనుబంధంగా సాగిన కుట్ర ఇది. ఆ కుట్రకిను CJP ఆందోళనకి సంబంధం ఉందా? దర్యాప్తులు తేలుతుంది. అలాగని లేదని పూర్తిగా కుట్టిపారేయలేం. ఎందుకంటే సౌరవ్ దాస్ ఆయన చేసిన ట్వీట్లో చూపుడు వేలిలా చూపించి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చాడు. మమ్మల్ని గవర్నమెంట్తో మేము అండర్స్టాండింగ్ చేసుకుని మేము ఒప్పందానికి వస్తే నువ్వెవరు మొత్తం అందరినీ ప్రొటెస్టర్స్ అందరి మీద కేసులు FIRలు కట్టాలని చెప్పడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకో సుప్రీంకోర్టు అన్నాడు. ఏమిటా పైత్యం, ఏమిటా విపరీత భావజాలం? సమర్థించుకోవటం. డాక్టర్ జితేంద్ర సింగ్ లాంగ్ కెరియర్ ఉంది. ఆయన క్యాబినెట్ మినిస్టర్. JP నడ్డా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు, సీనియర్ మోస్ట్ మినిస్టర్. వీళ్ళిద్దరు పిలిచి మీకు పప్పన్నం పెట్టి పరవాన్నం పెట్టి మీ వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడంగానే మీకు కొమ్ములు వచ్చినాయా? భూమికి 4 అడుగులు ఎత్తున నడుస్తున్నారా? ఏది పడితే అది మాట్లాడుతున్నారు. 1 by 1 మీ లింక్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, డాట్స్ అన్నీ కనెక్ట్ అవుతున్నాయి. అండ్ నదులన్నీ సముద్రంలో కలిసినట్టు మీ చేష్టలన్నీ కూడా ఉగ్రవాద లింకులతోటి అనుసంధానం అయిపోతున్నాయి 1 by 1. ఈ అంశాలన్నింటికి సంబంధించి పూసగూర్చినట్టు సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రేష్ఠ. నమస్తే పవన్ శ్రేష్ఠ. నమస్తే అండి. బెంగాల్ అలాగే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్న జైషే మహమ్మద్ వాళ్ళకి భారత ఆర్మీ డ్రెస్సులు తొడిగేసి బహుశా స్టిచ్చింగ్ ఫ్యాక్టరీ ఏమైనా పెట్టారేమో బార్డర్లో. మన ఆపరేషన్ సింధూర్లో కూల్చేసిన చోట మళ్ళీ పునర్నిర్మిస్తున్నారు కదా వాళ్ళు క్యాంపులు, అక్కడ ఏమైనా పెట్టుంటారా? అంటే మీరు సెటరికల్ అనేది దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ సీరియస్. మీరు దాంట్లోనే సీరియస్నెస్ చెప్పారు. జస్ట్ ఇమాజిన్ మోదీ గారు కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడంతో వెనకడిగేశారు, ఓడిపోయారని అందరూ అన్నారు. ఇమాజిన్ ఆయన రాజీనామా చేయకుండా ఇది నడుస్తూ ఉండుంటే, STF వాళ్ళు ఒకవేళ ఈ మాడ్యూల్ బ్రేక్ చేయకుండా ఉండుంటే, పోలీసు డ్రెస్లో వీళ్ళు గనక ఈ ప్రొటెస్టులకి దూరం ఉంటే జరిగే దారుణం ఎలా ఉండుండేదండి? అసలు మన ఊహకు కూడా అందుండేదా? సో అంటే వన్స్ అగైన్ ఏంటి అంటే, ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన రాజీనామా లేఖలో ఆయన అన్నారు, స్టూడెంట్స్ని తప్పుదారి పట్టించకుండా ఉండడానికి నేషనల్ సెక్యూరిటీ ఇష్యూని అంశంగా తీసుకుని నేను రాజీనామా చేస్తున్నాను. ఆ ఒక్క పదంలోనే ఇంత గూఢార్థం ఉంది. నేషనల్ సెక్యూరిటీ. ఎస్. సో అంటే ఆయన రాజీనామా చేసిన ఆయన తప్పు ఒప్పుకుని కాదు. అగైన్ ఈ ఫోర్సెస్ అన్నిటికీ కూడా ఆయన ఒక రకంగా వాళ్ళకి అడ్వాంటేజ్ ఇవ్వకూడదని. అండ్ ఇది ఒక అంశం అయితే CJPది. ఇన్ఫ్యాక్ట్ ఎన్నికలది ఒక 2 వారాల తర్వాత మనం బెంగాల్ని అంతగా టచ్ చేయలేదు మనం డిస్కషన్లో. కానీ ఈసారి ఇంత దారుణంగా బెంగాల్ది టచ్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు. వీళ్ళు ఏకంగా బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని అసాసినేట్ చేయాలనుకున్నారు. దట్టు నార్మల్ పీపుల్ కాదు, జైషే మొహమ్మద్. అండ్ ఈజ్ దిస్ ఫస్ట్ అంటే మనం చూసుకున్నట్టయితే కనుక ఎన్నికల తర్వాత ఆయన PAని చంపేశారు కాల్చి. ఒక న్యూస్ ఏముంది అంటే, ఇన్ఫ్యాక్ట్ దే వేర్ సపోజ్ టు టార్గెట్ సువేందు అధికారి గారేనని. యాక్చువల్గా ఆయనే కారులో వెళ్తున్నారు అనుకుని కాల్చారు, బట్ ఇట్ వాజ్ హిస్ అసోసియేట్ అని అన్నారు. సో ఈజ్ దిస్ ఫస్ట్ అటెంప్ట్ ఆర్ లేకపోతే అది ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ చేద్దాం అనుకున్నారా? ఇంకా కన్సర్నింగ్ విషయం ఏంటి అంటే, వీళ్ళు కేవలం జైషే మొహమ్మద్ టెర్రరిస్టులు పోలీసులుగా రావడం, సువేందు అధికారి గారిని అసాసినేట్ చేయడమే కాకుండా ఆయన మంత్రి మండలిలో ఒకరిని వీళ్ళు ఒక మంత్రి హౌరాలో ఒక మంత్రి అని అంటున్నారు, వాళ్ళ పిల్లల్ని హనీ ట్రాప్ వేద్దాం అనుకున్నారు. ఓకే, ఒక మంత్రి పిల్లని హనీ ట్రాప్ వేస్తే అది ఎంత నేషనల్ సెక్యూరిటీ థ్రెట్? వాళ్ళు ఏం డీటెయిల్స్ రివీల్ చేయొచ్చు, అందులో బెంగాల్ బార్డర్ రీజన్. సో అంటే ఎంత డేంజరస్ వెనమస్ ప్లాన్ పాకిస్తాన్ పన్నిందో చూడండి. మీరు గమనించినట్టయితే బెంగాల్కిను పాకిస్తాన్కి ఎటువంటి సరిహద్దు లేదు, కానీ బెంగాల్లో పాకిస్తాన్వి లింక్స్ ఇంత బయటపడుతున్నాయి. వై? ఎందుకంటే యాజ్ వి ఎర్లియర్ డిస్కస్డ్, ఈ డెమోగ్రఫీ చేంజ్ ఏదైతే ఉందో పాకిస్తాన్ చాలా కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. ఒకటి కూడా అండి, ఆపరేషన్ సింధూర్కి 1.5-2 నెలల ముందు ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ వాళ్ళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఇది విశ్వ సంస్కృతిని నరనరాన వంట పట్టించుకున్న ఆ జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ అవర్ 4 fathers, అవర్ 5 fathers, అవర్ 6 fathers అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అసలు ఎలాంటి సారూప్యత లేదు మనకి భారతదేశంలో ఉన్న హిందువులకి. ఈసారి దాడులు భారతదేశం మీద జరగటం మొదలెడితే ఈస్ట్ వైపు నుంచి జరుగుతాయి అని ఇండికేట్ చేశాడు. నేను అక్కడి నుంచి డాట్ తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేయమని అంటున్నాను. 100% అండి, 100%. ఎందుకంటే ఆఫ్టర్ దట్ పోస్ట్ ఆపరేషన్ సింధూర్ జైష్ లష్కర్ వాళ్ళు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి మూవ్ అయ్యారు. చాలా మాడ్యూల్స్ బంగ్లాదేశ్లో యాక్టివేట్ అయ్యే నడుస్తున్నాయి. అందుకే యుద్ధ ప్రాతిపదికన మనం చూసుకున్నట్టయితే సువేంద్ర అధికారి గారు రాగానే, ముఖ్యమంత్రి అవ్వగానే వారం రోజుల్లో బీఎస్ఎఫ్కి ల్యాండ్ ఇచ్చేయడం, సిఐఎస్ఎఫ్కి వీళ్ళు ఒక స్టేషన్ వాళ్ళు ట్రైనింగ్ సెంటర్ ఆర్ వాటర్ పెట్టుకోవడానికి ఇవ్వడం, ఇండియన్ ఆర్మీకి గ్యారిసన్ ఇవ్వడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు వీటన్నిటికీ ఒక అడుగు ముందరికేసి ఐబీ ఆఫీసర్లకు కూడా అక్కడ వీళ్ళు స్టేషన్కి ఇచ్చారు ప్లేస్. సో ఐబీ ఆఫీసర్లు ఎందుకు అంటే ఎస్పెషల్లీ విత్ పాకిస్తాన్ ఇన్ ద ప్లే మనకి ఇంటెలిజెన్స్ రావడం అనేది చాలా ముఖ్యం. జస్ట్ ఇమాజిన్ ఎస్టీఎఫ్ వాళ్ళు గనక 2 రోజులు 3 రోజులు లేట్ వచ్చి ఉంటే ఏం జరిగి ఉండేదో మన ఊహకు కూడా అందుండేది కాదు. అంటే బెంగాల్ అనేది ఇంటెలిజెన్స్ పరంగా నేషనల్ సెక్యూరిటీ ఎంత ముఖ్యమో అందులో ఒక అంశమైన ఇంటెలిజెన్స్ పరంగా అక్కడ ఎంత ముఖ్యమో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. సో వీఆర్ సీయింగ్ హౌ బెంగాల్ హెస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఇప్పుడు పాకిస్తాన్కి. వాళ్ళు మీరు అన్నట్టుగా ఆసిమ్ మునీర్ ఏదైతే హిందూస్ వేరు మేము వేరు ఇవన్నీ అన్నారు, బట్ స్టిల్ వాళ్ళ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ రిజల్ట్ ఏంటి? గజ్వాయ్ హింద్. వాళ్ళందరూ అంటూనే ఉంటారు గజ్వాయ్ హింద్ చేయాలి అది అని. సో ఆబ్వియస్లీ పాకిస్తాన్ ఇంకో కడుపుమంట ఏంటంటే యూరోప్ దేశాలు అన్నింటిలోనూ పెనట్రేట్ అయిపోయి క్రిస్టియన్ కంట్రీస్ని ఇస్లమైజ్ చేసినా సరే భారతదేశాన్ని ఏం చేయలేకపోతున్నామే అనేది కడుపుమంటున్నారు. 100% అండి, కరెక్ట్. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే ఈ అబ్రహామిక్ సివిలైజేషన్ కాదు, అబ్రహామిక్ పొలిటికల్ రిలీజియన్లు ఏవైతే ఉన్నాయో ఇవి వరల్డ్ మొత్తాన్ని కాన్కర్ చేశాయి. ఈరోజు మనం సౌత్ అమెరికాలో చూసుకుంటే మాయన్ సివిలైజేషన్ లేదు, ఆఫ్రికాలో చూసుకుంటే ఆఫ్రికన్ సివిలైజేషన్ లేదు, ఈజిప్ట్లో చూసుకుంటే ఈజిప్షియన్ సివిలైజేషన్ లేదు, ఇరాన్ పర్షియన్ సివిలైజేషన్ లేదు. ఇన్ఫాక్ట్ ఎంతమందికి సౌదీ అరేబియాలో ఇస్లాం ముందు ఏదైతే సివిలైజేషన్ ఉందో దాని పేరు కూడా మనకి తెలియదు. రోమన్ సివిలైజేషన్ లేదు, గ్రీక్ సివిలైజేషన్ లేదు, ఏవీ లేవు. ఈ రోజు ఎక్కడ చూసుకున్నా సరే ఇస్లాం, క్రిస్టియానిటీ, ఒక చోట జుడాయిజం. ఈవెన్ అబ్రహామిక్ కి ఫాదర్ ఓ రకంగా అది జుడాయిజం. ఎస్, జుడాయిజం. సో ద ఓన్లీ నాన్ అబ్రహామిక్ సివిలైజేషన్ దట్ ఈస్ థ్రైవింగ్ ఇంకా ఉన్నది ఏంటి అంటే భారతదేశం ఒక్కటే. సో అవునన్నా కాదన్నా ఏంటంటే దీన్ని అంతమొందించాలంటే హుక్ ఆర్ క్రూక్ అందరూ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. దీంట్లో పాకిస్తాన్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది యాజ్ ఏ టూల్ ఫర్ వెస్ట్. సో అందులో భాగంగానే మనం ఏం చేసాము, ఇక్కడ ఇటువైపు రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ ఈ సరిహద్దు ఏదైతే ఉంటుందో మనం దీన్ని మొత్తం స్ట్రెంథెన్ చేసేసి ఫెన్సింగ్ చేసేసాం. మహా అయితే తీవ్రవాదుల్ని ఒకళ్ళిద్దరిని పంపడానికి తప్ప మ్యాసివ్ ఇన్ఫిల్ట్రేషన్కి, డెమోగ్రఫీ చేంజ్కి అక్కడ నుంచి ఆస్కారం లేదు. ఆస్కారం ఉన్నది ఎటువైపు నుంచి? బంగ్లాదేశ్ వైపు నుంచి. ఆ బంగ్లాదేశ్ వైపు కూడా అస్సాంని కానివ్వండి, త్రిపురాని కానివ్వండి ఇక్కడ స్ట్రెంథెన్ చేస్తే మిజోరాంలో లోకల్స్ ఒప్పుకోరు. మిజోరాంలో లోకల్సే వస్తే కొట్టి పంపించేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలా సివియర్గా కూడా రియాక్ట్ అవుతున్నారు. సో వాళ్ళకి ఇంకా స్కోప్ ఉన్నది ఒకటే డెమోగ్రఫీ చేంజ్ చేయడం, అంటే సనాతన ధర్మం సివిలైజేషన్ అంతమొందించడానికి వాళ్ళకి స్కోప్ ఉన్న ఒకవే బంగ్లాదేశ్. అండ్ వాళ్ళు ఇంతకాలం వచ్చిన తర్వాత డెమోగ్రఫీ చేంజ్ ఎంతలా మారిందో మనం చూసాం. జార్ఖండ్ ఒక ఉదాహరణ, సంతల్ పరగనాస్. ముంబైలో అయితే ఏకంగా వాళ్ళు రోహింగ్యాలు ఓటే వేసేశారు. అండ్ 2024 మహారాష్ట్రలో లోక్సభ ఎలక్షన్లో బీజేపీకి ఎలాంటి దెబ్బ తగిలిందో మనం చూసాం. దాని తర్వాత రోహింగ్యాలు ఎలా ఓటేశారో మనం చూసాం. తమిళనాడు టెక్స్టైల్ ఫ్యాక్టరీలో రోహింగ్యాస్ ఉన్నారు. ఎక్కడ బెంగాల్, ఎక్కడ బంగ్లాదేశ్, ఎక్కడ తమిళనాడు? చెప్తాను మీకు. ఆ టెక్స్టైల్ తిరుపూర్లో ఉంటారు. తిరుపూర్లో రోహింగ్యాస్ ఆర్ దేర్. ఎస్. అంటే వీళ్ళని ఇక్కడ వరకు తెచ్చారంటే ఎకో సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ పనిచేస్తుంది. హైదరాబాద్లో గోల్కొండ, బహదూర్పురాలో ఉన్నారు. రోహింగ్యా ఫుట్బాల్ క్లబ్ 3 ఉన్నాయండి ఇక్కడ. 3 క్లబ్స్ ఉన్నాయి. ఓకే, రైట్. అండ్ ఈటెల ఐ థింక్ వెబ్సైట్ ఉందండి, అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి. వెరీ నైస్. ఇంకా ఆ గవర్నమెంట్ వాళ్ళ కోవిడ్ అప్పుడు వ్యాక్సిన్లు ఇప్పించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించారు. ముందుండి ఐ థింక్ మొహమ్మద్ అలీ అనుకుంటా, అప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరో, ఐ థింక్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయనే మాట్లాడారు ఇవన్నీ. సో ఇట్ ఈస్ టు బి అండర్స్టూడ్. అంటే లోకల్ పొలిటికల్ పార్టీస్ కానీ, కొన్ని ఎన్జిఓస్ కానీ వీళ్ళందరూ కూడా ఈ డెమోగ్రఫీ చేంజ్కి ఎలా సహాయం చేశారో మనకి ఇప్పటివరకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, అర్థమైంది. కానీ దీనికి ఒక్కసారిగా అడ్డుకట్ట ఎక్కడ పడింది? బెంగాల్లో బీజేపీ గెలుపు. మీరు ఇందాక అంటే మనం బెంగాల్ మాట్లాడే ముందర మీరు సౌరవ్ దాస్ గురించి మాట్లాడారు, జుడిషియరీది. కానీ ఇదే సౌరవ్ దాస్ బెంగాల్లో బీజేపీ గెలిచిన తర్వాత ఐ థింక్ May 4th ఫలితాలు వచ్చిన తర్వాత May 6th ఎప్పుడో ఒక ట్వీట్ చేశాడు,
CJP ఎలా ఫామ్ అయిందో మీకు ఆ ట్వీట్ బట్టి చెప్పేయచ్చు. బెంగాల్లో బీజేపీ గెలుపు ఎవరికీ అర్థం కావట్లేదు, ఇది ఇలాగే వదిలేసినట్టయితే విత్ ఇన్ నో టైం దేశం మొత్తం బీజేపీ వచ్చినట్టయితే బీజేపీ స్ప్రెడ్ అయిపోతుంది, మన లాంటి వాళ్ళ అస్తిత్వం ఉండదు, బీజేపీ హ్యాస్ టు బి స్టాప్డ్, ఇట్ హ్యాస్ టు బి కంటెంట్ నౌ అండ్ నవ్ ఇస్ ద రైట్ టైం, ఇమీడియట్లీ చేయాలని అన్నాడు. అదన్నా విత్ ఇన్ లెస్ దాన్ 1 month CJP ఫామ్ అయిపోయింది, సౌరవ్ దాస్ అందులోంచి వచ్చాడు, అంటే మనకు అర్థమైపోయింది. సో అంటే బెంగాల్ గెలుపు అనేది వీళ్ళకి ఎంత షాక్ ఇచ్చింది ఎకో సిస్టమ్కి. ఎస్, వాళ్ళకి రియలైజేషన్ అది ఒక రకంగా, అంటే పరిస్థితి చేయదాటిపోతుంది. రియలైజేషన్, ఇండైజేషన్, ఎగ్జాక్ట్లీ. సో దాని తర్వాత ఏమనుకున్నారు, హుక్ ఆర్ క్రూక్ ప్రభుత్వాన్ని వీళ్ళు కదిలించాలి. CJP ప్రొటెస్ట్ చేశారు. CJP ప్రొటెస్ట్ నేను ఫస్ట్ నుంచి అంటున్నా, రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్. బట్ సంహౌ నేను చెప్పాను కూడా ఎందుకు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది అని అంటే గనక, వీళ్ళే కొంతమంది అక్కడ ఉన్న విద్యార్థులు ఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పెట్రోల్ పోసి తగలెట్టాలనుకున్నారు, పరిస్థితి చేయదాటిపోయేలా చేయడానికి. సో ఇప్పుడు చెప్పండి, ఇది ఎక్కడన్నా ప్రభుత్వం వెనకడుగు వేసినట్ట, ఓడిపోయినట్ట, లేకపోతే పెద్ద సెక్యూరిటీ థ్రెట్ ని అవాయిడ్ చేసినట్టు అడుగులు వేస్తుంది. ఎస్, ఇస్ దిస్ ఎ సెట్ బ్యాక్? ఆబ్వియస్లీ సెట్ బ్యాక్స్ అనేవి ఎవరికన్నా వస్తాయి, ఎప్పుడన్నా వస్తాయి. ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు అవి రావాలి కూడా. ఆ సెట్ బ్యాక్ రావడంతోనే ఎంతమంది మనతోనున్నారు, మనలో ఉన్న వాళ్ళే ఎంతమంది అవతల వాళ్ళకి సహాయం చేస్తున్నారు, అవతల వాళ్ళకి ఎలాంటి సహాయం వస్తుంది అనేది మనకి తెలుస్తుంది. మనం చూసుకున్నట్టయితే ద మూమెంట్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన వెంటనే వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం 2873 మంది హిస్టరీ షీటర్లు ఉన్నారని చెప్పి వచ్చింది. ఆప్ దీనికి ఎలాంటి పాత్ర పోషించిందో వచ్చింది. అండ్ ఒకవేళ ఇది కంటిన్యూ అయి ఉన్నట్టయితే, ఒకవేళ ఆ నిజంగా సెల్ఫ్ ఇమోలేషన్ కనుక జరిగి ఉంటే, ఆ టైంలోనే పోలీసు వేషం వేసుకుని చేసేవాళ్ళు గనక ఆ ప్రొటెస్ట్లోకి వెళ్ళుండుంటే, అతను హమీద్ మండల్, ఎస్ హమీద్ మండల్, అతను సహకరించింది అర్పితా సర్కార్ అండ్ తను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళినట్టయితే ఆమె ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది పాకిస్తానీలు ఉన్నారు. సో అంటే పెహల్గామ్ అయిన తర్వాత ఎంతమందిని అయితే ప్రభుత్వం జ్యోతి మల్హోత్రా ఇలాంటి వాళ్ళని క్రాక్ డౌన్ చేసిందో ఐ థింక్ సరిపోదు. మళ్ళీ ఐ థింక్ ఆ క్రాక్ డౌన్ 2.0 కూడా మొదలు పెట్టాలి. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే కేవలం మనం ఇది బెంగాల్కే పరిమితం, అంటే బెంగాల్ మన దేశానికి ఒక ఎండ్ అయితే, మనం ఇంకొక ఎండ్లో మాట్లాడుకున్నట్టయితే నిన్న మొన్న ఇండియన్ ఆర్మీ రాజస్థాన్ పోలీసులు ఇంకొక నెక్సెస్ని క్రాక్ డౌన్ చేశారు. వాళ్ళు ఏకంగా ఇండియన్ ఆర్మీ యూనిఫామ్లు తయారు చేస్తున్నారు. రాజస్థాన్ భారతదేశ సరిహద్దు పాకిస్తాన్కి, అక్కడ ఫేక్ ఇండియన్ ఆర్మీ యూనిఫామ్స్ తయారు చేస్తున్నారంటే అది ఇంకెంత పెద్ద సెక్యూరిటీ థ్రెట్. ఆబ్వియస్లీ ఇండియన్ ఆర్మీ యూనిఫామ్స్ తయారు చేస్తున్నారంటే దాంట్లో ఎలాంటి హ్యాండ్ ఉందో మనం వేరే చెప్పనే అక్కర్లేదు పాకిస్తానీ వాళ్ళది. వై ఐ కెన్ వ్యాలిడేట్ మై స్టేట్మెంట్ ఇస్ బికాస్ 1 month బ్యాక్ అండి, ఐ థింక్ ఇన్ జూన్, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. మనది పార్టీషన్ అయినా అక్కడ వాళ్ళు కొంతమంది ఇక్కడ వాళ్ళు కొంతమంది అక్కడ ఇంకా ఉన్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్. ఇక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయినా ఇక్కడ కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ రిలేటివ్స్ని వాడుకుని సెక్యూరిటీ ఇన్స్టాలేషన్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ISI ప్రయత్నిస్తుంది. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని హోస్టేజెస్గా తీసుకునో, లేకపోతే వాళ్ళ ద్వారా ట్రాప్ చేసో, బ్రెయిన్ వాష్ చేసో, రాడికలైజ్ చేసో, భారతదేశంలో రాజస్థాన్లో ఎవరైతే ఉండిపోయారో పాకిస్తాన్ ఆరిజిన్ వాళ్ళ రిలేటివ్స్ సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటోంది. ఇది కూడా మనకి వార్తల్లో వచ్చింది. అంటే మన సెక్యూరిటీ ఇన్స్టాలేషన్స్ ఎంత వల్నరబుల్ లేవు, అంటే ఎంత థ్రెట్లో ఉన్నాయో మనకి తెలుస్తోంది. అమిత్ షా గారు 2 వారాలు ఈ CJP ప్రొటెస్ట్ అవుతున్నప్పుడు ఆయన అందుకే సరిహద్దు ప్రాంతాలకి వెళ్ళి ఎస్పీలను అందరినీ పెట్టుకుని 5 kilometers రేడియస్లో ఏవేవైతే అన్రిజిస్టర్డ్ ఇల్లీగల్ కట్టడాలు ఉన్నాయో అన్నిటిని ఎందుకు కూల్చాలన్నారు. దీన్ని బట్టి మనకు ఒక ఉదాహరణ అర్థం అయిపోతుంది. హైడౌట్స్ ఉండవు ఎగ్జాక్ట్లీ. సో అంటే వీళ్ళు స్టెప్ బై స్టెప్ ఇక్కడ వీళ్ళు ఎలా వేసుకుంటూ వస్తున్నారు, పాకిస్తాన్ కానివ్వండి, US కానివ్వండి, వాళ్ళు కూడా స్టెప్ బై స్టెప్ సంహౌ బీజేపీవి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, వాళ్ళ ఎత్తులు వాళ్ళ వ్యూహాలు ఫలించకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. మనం చూసుకుంటే కనుక ఐ థింక్ గత నెల రోజుల నుంచి మనం FCRA గురించి చాలా విస్తారంగా చర్చించాం. ఇన్ఫ్యాక్ట్ నేను వచ్చిన కొత్తల్లో నార్త్ ఈస్ట్లో మనము ఎలాగా మిషనరీస్ పనిచేసాయో మనం 2-3 వీడియోలు చేసాం. మనం ఐ థింక్ 2-3 వీడియోస్ బిఫోర్ మాథ్యూ వ్యాన్ డెక్ అంతా. అవును, మాథ్యూ వ్యాన్ డెక్ ముందరే. ఎస్, అవి చేసిన తర్వాత మాథ్యూ వ్యాన్ డెక్ ఎపిసోడ్ బయటపడిన తర్వాత ఎస్టాబ్లిష్ అయింది బలంగా అది. ఎగ్జాక్ట్లీ. సో వీటన్నిటికీ ఒక లింక్ ఏంటి, FCRA అని చెప్పి మనం వచ్చాం. NGOsని వీటిని ఒక రకంగా కట్టడి చేయాలని.
అండ్ ఎఫ్సిఆర్ఏ బిల్ ఈ వారం వస్తోంది అని చెప్పి వార్తలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ రోజే రావచ్చని కూడా ఉంది. బట్ లిస్ట్ అవ్వచ్చు ఈరోజు. ఎస్, ప్రభుత్వం వైపు నుంచి అలాంటి కన్ఫర్మేషన్ ఏమీ రాలేదు. బట్ ఈ సెషన్ లో ఉంటుందని అయితే చాలా ప్రభుత్వం వైపు నుంచి వచ్చినట్టుగా సమాచారం ఉంది. సో అది వచ్చే టైంకి ఒకవేళ ఇమాజిన్ మండే వస్తున్న వార్త రాగానే కేజ్రీవాల్ 4th పిఎం ఇంటి ముందు కూర్చుంటా అన్నారు. ఆల్రెడీ రాహుల్ గాంధీ చేసిన మిస్టేక్ కి అందరూ ఎలాగ రియాక్ట్ అయ్యారో చూసాం. ఎస్పెషల్ గా కేజ్రీవాల్ కూర్చున్నట్టయితే అది ఇంకెంత పెద్ద థ్రెట్ అండి. ఈ సిజేపీ మొత్తాన్ని నడిపింది కేజ్రీవాలే, అంతే కదా. అండ్ ఎందుకంటే మీరు హఫీజ్ అఫ్జల్ ఎవరు ఒక లోకల్ హిస్టరీ షీట్ హాజీ అఫ్జల్ మాజీ కార్పొరేటర్. ఎస్, హాజీ అఫ్జల్ అతని ఎలాంటి హిస్టరీ షీటరో చూసాం. ఎక్కడెక్కడైతే ముస్లిం మెజారిటీ రీజన్లలో ఆప్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరే మొబిలైజేషన్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. వాళ్ళతోనే మళ్ళీ కేజ్రీవాల్ పిఎం ఇంటి ముట్టడికి వెళ్ళాలనుకుంటున్నారా? సిజేపీది ఒక రకంగా ప్రభుత్వం దాన్ని చల్లబరచడంతో E20 ద్వారా ఇప్పుడు ఇంకొక అంశం తీసుకొచ్చి పిఎం ఇంటి ముట్టడి ఆబ్వియస్లీ అంటే కేజ్రీవాల్కి ఆలోచన ఉండే ఉంటుంది, అందులో సందేహం లేదు. అండ్ రెండోది దాదాపు 2 రాష్ట్రాలు యూపీ బీహార్ నుంచి కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ ఉంటారు కదా, కరెక్ట్, వాళ్ళని ఆ ముఠా కూలీలని చేరదీసే గ్యాంగులు ఉన్నాయి. ఆ గ్యాంగులు ఇక్కడికి పంపించారు. ఏది ఈ తల్వార్లు రాళ్ళు వేసుకుని ఇక్కడ రెడీ చేసుకుని ఉంటారేమో, బట్ గ్యాంగులు అయితే దిగాయి. అండ్ రెండోది కేరళ నుంచి స్పెషల్ ట్రైన్స్లో సిపిఎం పంపించింది. సిపిఎం నేరుగా లేదు, బట్ పంపించింది. ఎందుకంటే సిపిఎం ఇది ఎస్ఎఫ్ఐ కానివ్వండి, ఏఐఎస్ఐ స్టూడెంట్ కేరళ నుంచి పంపించారు. ఇంకోటి ఐరనీ ఏంటంటే ఈ కేరళ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సీజేపీకి అనుకూలమైన వాళ్ళే. వాళ్ళని కర్ణాటక ప్లేస్లో సీజేపీ వాళ్ళు పిచ్చకొట్టుడు కొట్టారు. వీళ్ళు అప్పుడు వాళ్ళ ఆక్రోశం బయటకు వచ్చింది. మేము సపోర్ట్ చేయడానికి వస్తే మీరేంటి అంటే స్టూడెంట్స్ని సపోర్ట్ చేయడు, స్టూడెంట్స్ కాదని. కానీ అక్కడ వీళ్ళని కొట్టింది ఈ 2873 మంది ఉన్నారు కదా. నాకు ఇప్పటికే ఆశ్చర్యం వేసేది ఏంటంటే పవన్ కళ్యాణ్ మూవీలో ఒక ఇది ఉంటుందండి, కామెడీ ట్రాక్ ఉంటుంది. ఆయన గబ్బర్ సింగ్ అనుకుంటాను, కుర్చీలో కూర్చొని మొత్తం కమెడియన్స్ అందరినీ లేన్లో కూర్చోబెట్టి అంత్యాక్షరి పాడిస్తాడు. అందులో రేపిస్టులు ఉంటారు, మర్డరర్స్ ఉంటారు, దారి దోపిడిగాళ్ళు ఉంటారు, ఆర్మ్స్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్లు కట్టి ఎదుర్కొంటున్న వాళ్ళు ఉంటారు, ఇంకా రకరకాల చిల్లర మల్లర నేరాలు వాళ్ళందరి చేత పాట పాడిస్తాడు. ఇలా 2873 మందిని సిజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే, లేకపోతే సౌరదాస్, లేకపోతే అశుతోష్ శాంకా, వీళ్ళు పిలిపించారా? వీళ్ళ ముగ్గురిని ఆపరేట్ చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ పిలిపించాడా? ఐ థింక్ మనకి అతి త్వరలోనే ఆ వార్తలు కూడా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అంటే చాలా మంది యాంటీ హిందూ రైట్స్ షహీన్బాగ్ లో వీళ్ళందరి చేత ఈ కామెడీ ట్రాక్ నడిపించింది ఎవరంటే ఫైనల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. లెట్స్ హోప్ ఆయనే. ఎందుకంటే ఇప్పుడు మనం యాంటీ హిందూ రైట్స్ చూసాం, షహీన్బాగ్ లో అయింది, షర్జీల్ ఇమాం, ఉమర్ ఖాలిదే అంటాం, కానీ అది చేసిన వాళ్ళలో 90% మంది ఈరోజు జైల్లో ఉన్నారండి. సో అండ్ అగైన్ మీకు ఈ కేరళది మీరు చెప్పారు కాబట్టి బిఫోర్ గోయింగ్ ఇంటూ కేరళ నేను మీకు భాగ్యనగరంలో జరిగిన చిన్న గ్లిమ్స్ చెప్తా. ఇక్కడ సిజేపీ ప్రొటెస్ట్ అయిందండి. సిజేపీ ప్రొటెస్ట్ అయితే మామూలుగా మగవాళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు ఒక ఏరియాలో. కొంచెం దూరంలో ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారు. కొంతమంది అడిగారు, ఎందుకమ్మా ధర్నా అక్కడ జరుగుతుంటే మీరెందుకు ఇక్కడ ఉన్నారు అంటే, మేము ఇప్పుడు రాము, పోలీసులు వచ్చి జరపాలి, లాఠీచార్జ్ చేయాలంటే మేము అప్పుడు వస్తామని అన్నారు. ఓకే, దిస్ హ్యాపెండ్ ఇన్ హైదరాబాద్, భాగ్యనగరంలో జరిగింది సిజేపీ ప్రొటెస్ట్ అప్పుడు. సో ఇది ఆఫ్ కోర్స్ మీడియా కంటపడలేదు, ఎందుకంటే అడిగిన వాళ్ళు మఫ్తీలో ఉన్నారు. మఫ్తీ ఇన్ ది సెన్స్ ఈ ప్రొటెస్టర్స్ లో భాగం అనుకుని వాళ్ళు రివీల్ చేసేసారు. దే వర్ నాట్ పార్ట్ ఆఫ్ ప్రొటెస్టర్స్. ఏంటంటే కొంతమంది ఇంకా ఇట్ ఇస్ టు బి అండర్స్టాండ్ వాళ్ళు ఎవరు వాళ్ళకి చెప్పేశారు, లేదు పోలీసులు లాఠీ చార్జ్ చేసినప్పుడు మేము వస్తామని. టిపికల్ ఇస్లామిక్ ప్లే బుక్ ఇది టిపికల్. ఎందుకంటే మనం షహీన్బాగ్ ప్రొటెస్ట్ లో చూసాం, పిల్లల్ని మహిళల్ని ముందర పెట్టి వెనక ఏమేమి అన్ని చేశారు. దీని ఇంకొంచెం ముందరికి వెళ్తే గాజాలు వీళ్ళు చేసేది అదేగా. ఎస్, ఎక్కడైనా పైన హాస్పిటల్ ఉంటుంది, కింద బేస్ లో వీళ్ళు వెపన్స్ వేసుకొని పిల్లల్ని ముసలి ముందర పెట్టుకొని ఉంటారు. ఎస్, ఇది టిపికల్ ఇస్లామిక్ ప్లే బుక్ ఇది. సో బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, మీరు ఇందాక సిజేపీది చెప్తున్నారు కదా, ఇది ఏదైతే స్టూడెంట్ ప్రొటెస్ట్ దీనికి ఇదంతా అన్నారో ఇది మనం FCRA అని చెప్పి మనం చేసాం. టు వ్యాలిడేట్ అవర్ ప్రూఫ్ ఇప్పుడు బయటపడ్డది ఏంటి అంటే, ఈ మొత్తం సిజేపీకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఎవరు అంటే జెసూయిస్ట్ ప్రీస్ట్ ఫ్రమ్ కేరళ. కేరళ నుంచి ఒక జెసూయిస్ట్ అంటే క్రిస్టియానిటీలో అది ఒక సెక్ట్, అది 6 సెక్ట్స్ లో ఒకటి. దానికి సంబంధించిన ఇన్ఫాక్ట్ ఈ షుడ్ నాట్ బి కాల్డ్ ప్రీస్ట్, వాళ్ళ సైడ్ ఫాదర్ ఎవరైనా, అతను దీనికి ఫండింగ్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి.
ఎందుకు చేయాల్సి వచ్చింది తను? ఎఫ్సిఆర్ఏ ఒక రకంగా వీళ్ళు మిజోరాంలో ఇప్పుడు వీళ్ళు ధర్నాలు చేస్తామంటున్నారు. క్యాథలిక్ బాడీస్ అన్నీ కలిసి దీనికి ఎఫ్సిఆర్ఏకి వ్యతిరేకంగా చేస్తున్న టైంలో ఆ బిల్లు వచ్చే టైంలో పెట్టిన పార్లమెంట్ సెషన్ ఆపడానికి సిజేపీ వాళ్ళు చేసే ప్రయత్నానికి ఒక జెసుయిస్ట్, క్రిస్టియానిటీకి సంబంధించిన ఒక సెక్టులో భాగమైన జెసుయిస్ట్ ఫాదర్ ఫండింగ్ ఇవ్వడం అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ అండర్స్టూడ్ వాళ్ళు ఈ బిల్లు ఆపించడానికి దానికోసం ఎలాంటి అరాచక శక్తులకైనా ఫండింగ్ ఇచ్చి వీలైతే రెజీమ్ చేంజ్ వరకు వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నించారనడానికి దీంతో ఎస్టాబ్లిష్ అయింది. ఇదే కాకుండా మనం ఇంకొకటి చూసుకున్నట్టయితే కనుక మనం మలయాళీస్, ఇందాకే మీరు కేరళ చెప్పారు, దుబాయ్ నుంచో ఎక్కడి నుంచో కొంతమందిని పంపించాడంట. అంత మనం ఖతార్ నుంచి, యుఏఈ నుంచి స్విగ్గీలు, జొమాటోలే కాదు, ఏకంగా ఒక బిజినెస్ మ్యాన్ మలయాళీలు ఇక్కడికి మనుషుల్ని కూడా పంపడం చూసాం. సో డౌన్ ద లేన్ ఇవన్నీ మెల్లగా వస్తాయండి. గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు, గొడవ జరుగుతున్నప్పుడు ఇవన్నీ అనుంటే అది ఇంకా ఎస్కలేట్ అయ్యి ఉండేది. ఇప్పుడు గొడవ సప్రెస్ అయిపోయింది కాబట్టి వీళ్ళు ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు. షహీన్బాగ్ గొడవది కూడా ఏదైతే యాంటీ హిందూ ప్రోగ్రామ్ చేయాలని గొడవ జరిగిందో అప్పుడు చర్యలు తీసుకోలేదు. మనం గమనించినట్టయితే షర్జీల్ ఇమామ్ని, ఉమర్ ఖాలిద్ని 6-7 నెలల తర్వాత అరెస్ట్ చేయాల్సి వచ్చింది. సో ఇన్ దట్ వే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సౌరవ్ దాస్ ఎవరైతే ఉన్నాడో అతని నేషనాలిటీ మీద చాలా మందికి డౌట్లు వస్తున్నాయి. మహేష్ జెఠ్మలాని అని మనకు తెలిసిందే, రామ్ జెఠ్మలాని ఫేమస్ లాయర్, ఆయన అబ్బాయి మహేష్ జెఠ్మలాని ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆయన ఈజ్ ఆల్సో లాయర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన కూడా పేరు ఎత్తకుండా సౌరవ్ దాస్ నేషనాలిటీని అతను 9 to 10 lakhs వర్త్ ఆఫ్ ఇంట్లో ఉంటున్నట్టుగా ఆయన చెప్పారు. అసలు తను చేసే జర్నలిజం దానికి 9 to 10 lakhs వర్త్ రెంట్ కడుతూ ఉండే బిల్డింగ్ లో ఉండే స్థాయి ఉందా? అతని వయసు ఎంత? సో అంటే ఎవరు ఫండింగ్ చేస్తున్నారు తనకి? ఎక్కడి నుంచి వస్తుంది? 9 to 10 lakhs వర్త్ బిల్డింగ్ లో అతను తను సీజే జెన్జన్ చెప్పుకున్నప్పుడు అంత ఉండగలదా అండి? అంత వర్త్ బిల్డింగ్ రావాలి అంటే కష్టార్జితంతో ఎంతవరకు వెళ్ళొచ్చు? సో హూ ఇస్ ఫండింగ్? ఇప్పుడు అలాగే అభిజిత్ దీప్కేది కూడా తను యూఎస్లో స్కాలర్షిప్లు ఏవేవైతే వచ్చానో దాని మీద కూడా ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ వేశాడు. అసలు ఇతను ఎలా వెళ్ళాడు యూఎస్లో ఎక్కడ ఉంటున్నాడు, ఏం చదువుకుంటున్నాడు, ఇతని ఫాదర్కి వచ్చేదానికి ఇతని స్కాలర్షిప్కి చాలా వ్యత్యాసం ఉంది, ఇక్కడ ఏదో తేడా చేద్దాం, దీని మీద కూడా జరగాలి అని చెప్పి ఆర్టీఐ యాక్టివిస్టులు వేశారు. సో ఇదేమీ అయిపోలేదు. డౌన్ ద లైన్ ఏంటంటే మెల్లగా వీళ్ళందరినీ మెల్లమెల్లగా ఎక్స్పోజ్ చేసి దాని తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటేనండి ఇప్పుడు కనుక ఒకవేళ ఇవన్నీ అన్నట్టయితే అక్కడ గొడవ అవుతున్నప్పుడు వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళు ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్ళుండేవారు. మనం చూసుకున్నట్టయితే కనుక రాకేష్ టికైత్ని పోలీసులు తీసుకెళ్తారు అన్నప్పుడు తను ఏడ్ చేసి మెలోడ్రామా చేయడంతో అది ఎలా బ్యాక్ ఫైర్ అయిందో మనం చూసాం. సో అలాంటి మిస్టేక్ జరగకుండా ఫస్ట్ అయితే వీళ్ళని పంపించేసి తర్వాత ఏం చర్యలు తీసుకోవచ్చు అనేది ప్రభుత్వం వ్యూహం పన్నుంటుంది. అండ్ ఏదైతే ఫేషియల్ రికగ్నిషన్ స్కానింగ్ కెమెరాలు ఉన్నాయో ఫ్రమ్ డే 1 ఇవన్నీ ఆపరేట్ అవుతున్నాయి. సో మనకి కేవలం 20th కాదు, ఫ్రమ్ ఫస్ట్ డే ఎవరెవరు వచ్చారు, ఏమేం చేశారు, ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది, వాళ్ళ నిఘాలోనే ఉంది. అందుకే వీళ్ళు సిజేపీ ప్రొటెస్టర్స్ అభిజిత్ దీప్కే వీళ్ళు కెమెరాలు వద్దని అన్నది అందుకే. బట్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ రికార్డెడ్. డౌన్ ద లైన్ ప్రభుత్వం విచారణ చేస్తూ ఐ థింక్ వాళ్ళు ఎవరైతే సౌరవ్ దాస్ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు బాగా ఎక్కువగా మాట్లాడుతున్నారో ఐ థింక్ వాళ్ళ నిజాలు కూడా ప్రభుత్వం బయట పెడుతుందని ఆశిద్దాం. బట్ ఏదైతే వీళ్ళు ఆపాలని చేశారో ఈ ఎఫ్సిఆర్ఏ బిల్, ప్రభుత్వం దాని నుంచి వెనకడుగు వేయకుండా ఎఫ్సిఆర్ఏ బిల్ కానివ్వండి, ఉమెన్ రిజర్వేషన్ కానివ్వండి, డీలిమిటేషన్, వీటిని ఖచ్చితంగా పాస్ చేయాలని అయితే నేను అనుకుంటున్నా. ఐ హోప్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ సెషన్ ఇట్ సెల్ఫ్. రైట్, థ్యాంక్ యూ పవన్ శ్రేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదండి, మన ఆర్మీ యూనిఫామ్లు వేసుకొని జైషే మహమ్మద్ వాళ్ళు దిగుతారు. అలాగే మన భారతదేశానికి చెందిన యువతులను, మహిళల్ని, ఆడపిల్లల్ని వలలో వేసుకొని యువతల వైపు నుంచి, బంగ్లాదేశ్ వైపు నుంచి, పాకిస్తాన్ వైపు నుంచి కుట్రలు జరుగుతుంటాయి. ఏకంగా పాకిస్తాన్ హ్యాండ్లర్స్ అతను డైరెక్ట్ చేశారు హమీద్ మండల్ని భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర పడటం కదా, సిజేపీ ఆందోళనలో పోలీసు ఇన్ఫార్మ్ చేసుకుని వెళ్ళి జొరబడాలి. దట్ వాజ్ బస్టెడ్. అటు చూస్తే ఇప్పుడు కొత్త ఆందోళనకి అరవింద్ కేజ్రీవాల్ తెర తీయటం అంటే కొంత గ్యాప్ ఇచ్చారంట. అంటే ఆయనకి ఉద్యమానికి మధ్య విరామం ప్రకటించాడు ఆయన. ఆ విరామంలో ఏంటంటే విదేశీ శక్తుల నుంచి సాయం తీసుకుంటాడనేది ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా ఆయన చేస్తున్న ఆందోళన ఏంటి, E20 ఇథనాల్ మీద ముట్టడిస్తారట. రైట్,
ఏమి తోచనమ్మ తోటికోటలు పుట్టింటికి వెళ్ళిందని ఒక సామెత. వీళ్ళకి తోస్తోంది. ఏం తోస్తోంది? దేశాన్ని అస్థిరం పాలు చేయడం అనమాట. బయటికి పిక్చర్ ఏంటి? ఏమీ తోచకుండా ఇలా చేస్తున్నారని అనుకునేట్టు ఒక ఇన్నోసెంట్ పిక్చర్ ఇప్పిస్తారు లేకపోతే. కానీ వాస్తవంగా ఇది ఇంత పెద్ద కుట్ర ఉంది. జైషే మహమ్మద్ ఉంది, అండ్ పాకిస్తాన్ హ్యాండ్లర్స్ ఉన్నారు, అండ్ వీళ్ళకి సహకరించే ఒక అద్భుతమైన మెకానిజం కలిగి ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఖాళీగా ఉన్నాడు, ఆయనతోడు దీది కూడా ఖాళీగానే ఉంది. ఆవిడ ఏ పార్టీ అనేది ఇప్పుడు క్లెయిమ్ చేసుకోలేదు. ఈయనేమో ఉన్న చోట ఉన్న ఢిల్లీ మొత్తం పరుగు పోగొట్టుకొని ఆ చీపిరి ఒకటి సంచిలో వేసుకొని తిరుగుతున్నాడు ఈయన. అలాగని ఆయన తక్కువ అంచనా వేయడం లేదు. ఆయన చేస్తున్న ఈ వ్యవస్థ ఇప్పుడు పిఎం ఇల్లు ముట్టడి అవసరం ఏంటి? పార్లమెంట్ నడుస్తుంది, మీ ఎంపీల చేత మాట్లాడించండి, లేదు ఒక రాజకీయ పార్టీగా మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి, మీకేమన్నా విధానాలు నచ్చకపోతే. విదేశీ నిధులతోటి విదేశీ విద్రోహ శక్తులతోటి చేతులు కలపడం ఎంతవరకు సమస్య? జనమే బుద్ధి చెప్తారు.